నెక్స్ట్ టాప్ 10 ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ నేర్చుకోవడానికి ఎక్సైటెడ్గా ఉన్నారా? నేను కూడా ఉన్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. డే 1 టాప్ 10 రూల్స్ ఇంకా చూడలేదా? అయితే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ రూల్ నెంబర్ 11. రూల్ నెంబర్ 11 ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద వాట్, హూ, హూమ్. ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ రిప్రజెంట్ చేసేటప్పుడు మనం వాట్, హూ, హూమ్ అనే వాటిని మనం క్వశ్చన్ చేస్తే ఆ ఆన్సర్ రావాలన్నమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. మై ఫాదర్ డస్ నాట్ లైక్ డాష్ గోయింగ్ అవుట్ సైడ్ విత్ రాజ్. సో నార్మల్గా అయితే మనకి ఎలా అనిపించింది? మై ఫాదర్ డస్ నాట్ లైక్ మీ గోయింగ్ అవుట్ సైడ్ విత్ రాజ్ అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ గోయింగ్ అనేది వెర్బ్ కాదు, జెరెండ్ అంటే నౌన్గా వర్క్ అవుతుంది. సో నౌన్గా వర్క్ అవటం వల్ల నౌన్ గురించి ముందు వచ్చేది ఏముంటుంది? మై వచ్చింది. సో మై గోయింగ్. కార్ తీసుకున్నాం అనుకోండి, మై కార్ అని ఎలా అంటామో అలాగే మై గోయింగ్. సో ఇక్కడ యూస్ చేయాల్సిన వర్డ్ వచ్చేసరికి మై. ఇప్పుడు గోయింగ్ అనేది నౌన్ ఎలా అవుతుంది అనే డౌట్ చాలా మందికి ఉంటుంది కదా. గోయింగ్ అనేది నౌన్ ఎందుకు అవుతుంది అంటే ఏదైనా వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేసినప్పుడు అది నౌన్ అవుతుంది. అలా వెర్బ్ నౌన్ అయిన దాన్ని మనం జెరెండ్ అని అంటాం. సో మై కార్, మై గోయింగ్ ఇలా. నెక్స్ట్ వి యూజ్ ఏ పొసెసివ్ యాడ్జెక్టివ్ బిఫోర్ ఏ జెరెండ్. సో ఇక్కడ గోయింగ్ అనేది జెరెండ్ కాబట్టి జెరెండ్ అనే ముందు మనం పొసెసివ్ యాడ్జెక్టివ్ని యూజ్ చేయాలి. అసలు పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి అని అంటే మై, ఆర్, హిజ్, హర్, దెయిర్, యువర్, ఇట్స్ ఇవన్నీ కూడా పొసెసివ్ యాడ్జెక్టివ్స్గా వర్క్ అవుతూ ఉంటాయి. సో క్విక్ గ్లాన్స్ చూద్దాం ఈ రూల్ గురించి. ఇది యూజ్ ఆఫ్ వాట్, హూ, హూమ్. ఫస్ట్ వాట్ చూడండి. వాట్ అనే దాన్ని ఫర్ థింగ్స్ కోసం, యాక్షన్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. వాట్ ఈజ్ యూజ్డ్ ఫర్ థింగ్స్, ఆబ్జెక్ట్స్, యానిమల్స్ అండ్ యాక్షన్స్. ఇట్ ఈస్ బోత్ ఏ క్వశ్చన్ వర్డ్ అండ్ ఏ రిలేటివ్ ప్రొనౌన్. ఈ వాట్ అనే వర్డ్ని మనం క్వశ్చన్ వర్డ్గాను యూజ్ చేయొచ్చు, రిలేటివ్ ప్రొనౌన్గాను యూజ్ చేయొచ్చు. సో క్వశ్చన్ వర్డ్గా యూజ్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఐ డోంట్ నో వాట్ హీ సెడ్. టెల్ మీ వాట్ యూ వాంట్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి హూ. హూ అనే వర్డ్ని మనం పీపుల్ కోసం యూజ్ చేస్తాం. ఎలాంటి పీపుల్ కోసం? సబ్జెక్ట్. సో చూడండి, హూ ఈజ్ యూజ్డ్ ఫర్ పీపుల్, ఇట్ ఈజ్ యూజ్డ్, ద పర్సన్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఒక పర్సన్ అనేవాడు సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్గా ఉన్నప్పుడు, అంటే అతను ఏదైనా యాక్షన్ చేస్తున్నప్పుడు హూని మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైంది. హూ ఈజ్ కమింగ్ టు ద పార్టీ? ఐ నో ద బాయ్ హూ వన్ ద ప్రైజ్. హూ కాల్ యూ ఇలా. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి హూమ్. హూమ్ అనేది ఫర్ పీపుల్ కోసమే మనం యూజ్ చేస్తాం, కానీ ఆబ్జెక్టివ్ పర్పస్లో యూజ్ చేస్తాం. అంటే హూమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ పీపుల్, ఇట్ ఈజ్ యూజ్డ్ వెన్ ద పర్సన్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ రిసీవ్స్ ద యాక్షన్. యాక్షన్ చేయకుండా ఉండాలి, ఆ యాక్షన్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మనం హూమ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. హూమ్ డిడ్ యూ మీట్ ఎస్టర్డే? ద టీచర్ హూమ్ వీ రెస్పెక్ట్ ఈజ్ కైండ్. టు హూమ్ డిడ్ యూ గివ్ ద బుక్? ఇదంతా కూడా అబౌట్ హూమ్ అనమాట. హూ అనేదాన్ని సబ్జెక్ట్ ప్లేస్లో, హూమ్ అనేదాన్ని ఆబ్జెక్ట్గా వర్క్ చేస్తున్నప్పుడు యూజ్ చేస్తాం. అదే ఇక్కడ షార్ట్ కట్లో ఇచ్చారు చూడండి. కంపారిజన్ వాట్, హూ, హూమ్. సో వాట్ని మనం థింగ్స్కి, యాక్షన్స్కి యూజ్ చేస్తాం. దీని సెంటెన్స్లో రోల్ ఎలా ఉంటుందంటే జనరల్గా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ వాట్ హ్యాపెన్. నెక్స్ట్ హూ. హూ అనేదాన్ని మనం పీపుల్ కోసం యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ డస్ ద యాక్షన్ చేసినప్పుడు హూ అనే వర్డ్ని యూజ్ చేయాలి. హూ ఈజ్ సింగింగ్. హూమ్ అనేది కూడా మనం పీపుల్ కోసమే యూజ్ చేస్తాం. ఆబ్జెక్ట్ రిసీవ్స్ ద యాక్షన్, అప్పుడు మనం హూమ్ని యూజ్ చేస్తూ ఉండాలి. రిమెంబర్, హూ డస్ ద యాక్షన్, హూమ్ రిసీవ్స్ ద యాక్షన్, వాట్ ఈజ్ యూజ్డ్ ఫర్ థింగ్స్ ఆర్ యాక్షన్ అనమాట. సో ఇఫ్ యూ కెన్ రీప్లేస్ ద వర్డ్ విత్ హీ ఆర్ షీ, యూజ్ హూ. ఇఫ్ యూ కెన్ రీప్లేస్ ద విత్ హిమ్ ఆర్ హర్, యూజ్ హూమ్. సో ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? Whom did you invite to the party? What is your favorite book? So next key points to remember, same the topic. Who అనేది సబ్జెక్ట్ కి, whom అనేది ఆబ్జెక్ట్ కి, వాట్ అనేది థింగ్స్ కానీ యాక్షన్స్ ని కానీ రిప్రజెంట్ చేసేటప్పుడు మనం యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 11. For rule number 12, this is somewhat confusing and difficult, but it is very important for our exams. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లా ఆఫ్ ఇన్వర్షన్ చూద్దామండి. ఫస్ట్ యాడ్వర్బ్ గురించి చూడండి. యాడ్వర్బ్ అనేది మనల్ని వెర్బ్ని రిప్రజెంట్ చేయడానికి, అడ్జెక్టివ్ని రిప్రజెంట్ చేయడానికి, ఇంకొక యాడ్వర్బ్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట.
సో, ఒక యాడ్వర్బ్‌ని మనం వెర్బ్ రిప్రజెంట్ చేయడానికి కానీ, అడ్జెక్టివ్ రిప్రజెంట్ చేయడానికి కానీ, అనదర్ యాడ్వర్బ్‌ని రిప్రజెంట్ చేయడానికి కానీ, ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కానీ మనం యూజ్ చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాడ్వర్బ్. తర్వాత లా ఆఫ్ ఇన్వర్షన్ అనేది ఉంటుంది. లా ఆఫ్ ఇన్వర్షన్ అంటే ఏంటి అనంటే, ఈ లా ఆఫ్ ఇన్వర్షన్‌లో 2 ఉంటాయి. ఒకటి కంప్లీట్ ఇన్వర్షన్, సెకండ్‌ది పార్షియల్ ఇన్వర్షన్. సరే, ఇప్పుడు ఈ లా ఆఫ్ ఇన్వర్షన్ ఎలా వర్క్ అవుతుందని చూద్దాం. నార్మల్ సెంటెన్స్ ఫార్మేషన్ మనం చూసుకున్నామంటే సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, తర్వాత మిగిలిన సెంటెన్స్ అంతా వస్తుంది. ఇది నార్మల్ సెంటెన్స్ యొక్క ఆహ్, అరేంజ్‌మెంట్. అదే ఇప్పుడు పార్షియల్ ఇన్వర్షన్ చూసుకుంటే హెల్పింగ్ వెర్బ్ ఫస్ట్ వచ్చిద్ది. ఫస్ట్ ఎలా ఉంది? నార్మల్ సెంటెన్స్‌లో హెల్పింగ్ వెర్బ్ తర్వాత మెయిన్ వెర్బ్ వస్తూ ఉంటే, పార్షియల్ ఇన్వర్షన్‌లో హెల్పింగ్ వెర్బ్ తర్వాత మెయిన్ వెర్బ్ వస్తూ ఉంటుంది. తర్వాత ఈ హెల్పింగ్ వెర్బ్ కంటే ముందు యాడ్‌వర్బ్ అనేది ఉంటుంది. అదే కంప్లీట్ ఇన్వర్షన్‌లో అయితే యాడ్‌వర్బ్ దాని తర్వాత మెయిన్ వెర్బ్ వస్తుంది. పార్షియల్ ఇన్వర్షన్‌లో హెల్పింగ్ వెర్బ్ తర్వాత మెయిన్ వెర్బ్ వస్తుంది. కంప్లీట్ ఇన్వర్షన్‌లో మెయిన్ వెర్బ్ తర్వాతంతా వస్తుంది. మెయిన్ వెర్బ్‌కి ముందు యాడ్‌వర్బ్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి. హియర్ కమ్స్ ద కింగ్. హియర్ అనేది యాడ్‌వర్బ్. తర్వాత వచ్చింది కమ్స్ అనేది మెయిన్ వెర్బ్. తర్వాత ద కింగ్స్ పూర్తి సెంటెన్స్ వచ్చింది. ఇది కంప్లీట్ ఇన్వర్షన్‌లో ఉన్న సెంటెన్స్. ఫస్ట్ మనం నార్మల్ సెంటెన్స్ చూసుకుంటే సబ్జెక్ట్. ఈ ఎగ్జాంపుల్ చూడండి. మై స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. మై అనేది సబ్జెక్ట్. ఆర్ అనేది వర్బ్, హెల్పింగ్ వెర్బ్. వర్కింగ్ అనేది మెయిన్ వెర్బ్. వెరీ హార్డ్ అనేది మిగిలిన సెంటెన్స్. సో, ఇక్కడ మై స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. ఇది నార్మల్ సెంటెన్స్ యొక్క ఫార్మేషన్. సెకండ్ పార్షియల్ వచ్చేసరికి ఫస్ట్ యాడ్‌వర్బ్ వస్తుంది. తర్వాత హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. తర్వాత సబ్జెక్ట్, మెయిన్ వెర్బ్ వస్తుంది. సో, ఇక్కడ రేర్‌లీ అనేది యాడ్‌వర్బ్‌గా వర్క్ అవుతుంది. డిడ్ అనేది హెల్పింగ్ వెర్బ్. తర్వాత హీ అనేది నార్మల్, గో అనేది మెయిన్ వెర్బ్. సో, యాడ్‌వర్బ్, హెల్పింగ్ వెర్బ్, తర్వాత మెయిన్ వెర్బ్. ఇది పార్షియల్ ఇన్వర్షన్. సో, దీన్ని ఒక క్విక్ గ్లాన్స్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు ఎలా ఉండిద్దంటే, నో సూనర్ ఐ హ్యాడ్ ఎంటర్డ్ ద క్లాస్ వెన్ ఇట్ బిగాన్ టు రెయిన్. నో సూనర్ అనేది మనకి యాడ్‌వర్బ్. సో, నో సూనర్ అనేది యాడ్‌వర్బ్ వచ్చింది కాబట్టి, యాడ్‌వర్బ్ తర్వాత మనకేం రావాలి? ఖచ్చితంగా సబ్జెక్ట్ అయితే రాకూడదు. యాడ్‌వర్బ్ తర్వాత ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్ కానీ, మెయిన్ వెర్బ్ కానీ రావాలి మన ప్రకారం. సో, నో సూనర్ ఐ హ్యాడ్ ఎంటర్డ్ ద క్లాస్ అనేది రాంగ్ స్టేట్మెంట్. దీని యొక్క రైట్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం రండి. నో సూనర్ ఐ హ్యాడ్ కాదు. నో సూనర్ హ్యాడ్ ఐ. నో సూనర్ హ్యాడ్ ఐ ఎంటర్డ్ ద క్లాస్. ఇక్కడ ఎప్పుడైతే మనం నో సూనర్ యూజ్ చేస్తామో అప్పుడు వెన్ అనే వర్డ్‌ని యూజ్ చేయకూడదు. దాన్ అనేది యూజ్ చేయాలి. నో సూనర్ ఐ హ్యాడ్ కాదు. నో సూనర్ హ్యాడ్ ఐ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్. సో, దిస్ ఈజ్ ద ఎర్రర్ పార్ట్. నెక్స్ట్ హీ నెవర్ గోస్ టు ద టెంపుల్. నెవర్ అనేది ఏంటి? హీ నెవర్ గోస్ టు ద టెంపుల్. ఇక్కడ నెవర్ అనేది యాడ్‌వర్బ్. సో, మనం యాడ్‌వర్బ్ వచ్చింది అనంటే దాని తర్వాత ఏం యూజ్ చేయాలి? వెర్బ్ యూజ్ చేయాలి. సో, హీ నెవర్ గోస్ టు ద టెంపుల్. ఇది. దీని యొక్క క్విక్ గ్లాన్స్ చూద్దాం రండి. లా ఆఫ్ ఇన్వర్షన్. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్. ఇక్కడ ఇన్వర్షన్ మీన్స్ ఇక్కడ చూడండి. ఇన్వర్షన్ మీన్స్ ద నార్మల్ ఆర్డర్ ఆఫ్ ఎ సెంటెన్స్. సో, ఇన్వర్షన్ మీన్స్ చేంజింగ్ ద నార్మల్ ఆర్డర్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఒక నార్మల్ ఆర్డర్‌లో ఉన్న సెంటెన్స్‌ని చేంజ్ చేయడాన్ని ఇన్వర్షన్ అని అంటారు. ఇన్వర్షన్ ఈజ్ యూజ్డ్ టు ఎంఫసైజ్ ఎ వర్డ్ ఆర్ ఇన్సర్టైన్ స్ట్రక్చర్. నార్మల్ ఆర్డర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్టివ్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఇన్వర్షన్. టైప్స్ ఆఫ్ ఇన్వర్షన్‌లో కంప్లీట్ ఇన్వర్షన్ ఉందన్నమాట. వెన్ ద హెల్పింగ్ వెర్బ్ కమ్స్ బిఫోర్ ద సబ్జెక్ట్. సో, కంప్లీట్ ఇన్వర్షన్‌లో ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ అనేది సబ్జెక్ట్‌కి ముందొస్తుంది అని. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. హియర్ కమ్స్ ద కింగ్. నో సూనర్ హ్యాడ్ హీ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్ దాన్ ఇట్ బిగాన్ టు రెయిన్. సో, ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్. దాని ముందు హెల్పింగ్ వెర్బ్ హ్యాడ్ అనేది వచ్చింది. అలానే ఇట్ అనేది సబ్జెక్ట్. దాని ముందు దాన్ అనేది హెల్పింగ్ వెర్బ్ వచ్చింది. అదే పార్షియల్ ఇన్వర్షన్‌లో చూసుకుంటే వెన్ ద హెల్పింగ్ వెర్బ్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ద సబ్జెక్ట్. హెల్పింగ్ వెర్బ్ అనేది సబ్జెక్ట్ కంటే ముందుంటుంది. రేర్‌లీ, హార్డ్‌లీ. సో, రేర్‌లీ అనేది యాడ్‌వర్బ్. హార్డ్‌లీ అనేది యాడ్‌వర్బ్. హీ అనేది సబ్జెక్ట్. హీకి ముందు డిడ్ వచ్చింది. హెల్పింగ్ వెర్బ్ అనేది సబ్జెక్ట్ ముందు వచ్చింది. ఇక్కడ కూడా హీ సబ్జెక్ట్. హీకి ముందు హ్యాడ్ అనేది వచ్చింది. హెల్పింగ్ వెర్బ్ వచ్చింది. దానికంటే ముందు మనం ఒక యాడ్‌వర్బ్, తర్వాత హెల్పింగ్ వెర్బ్, తర్వాత సబ్జెక్ట్. ఇది పార్షియల్ ఇన్వర్షన్ యొక్క ఫార్ములా అన్నమాట. అంటే వే ఆఫ్ అరేంజ్‌మెంట్. ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం చూద్దామండి. ఇది కంప్లీట్ ఇన్వర్షన్‌కి ఎగ్జాంపుల్స్ అండ్ పార్షియల్ ఇన్వర్షన్‌కి కొన్ని ఎగ్జాంపుల్స్. తర్వాత స్లోగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి.
ఇక్కడ రూల్స్ మనం ఏం రిమెంబర్ పెట్టుకోవాలి అంటే గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఇన్వర్షన్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ నెగెటివ్ యాడ్వర్బ్స్. ఎప్పుడైతే నెగెటివ్ యాడ్వర్బ్స్ అనేవి వస్తాయో అప్పుడు మనం ఇన్వర్షన్‌ని యూజ్ చేయాలి. అంటే నెగెటివ్ యాడ్వర్బ్స్ ఏంటి అని అంటే రేర్‌లీ, హార్డ్‌లీ, స్కార్స్‌లీ, నెవర్, లిటిల్, నో సూనర్ ఇలాంటివన్నీ కూడా నెగెటివ్ యాడ్వర్బ్స్‌గా యూజ్ అవుతూ ఉంటాయి. తర్వాత యాక్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇన్వర్షన్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ సర్టెన్ వర్డ్స్ లైక్ అలానే నెగెటివ్ యాడ్వర్బ్స్ మాత్రమే కాదు కొన్ని వర్డ్స్ వచ్చినప్పుడు కూడా మనం ఇన్వర్షన్‌ని యూజ్ చేయాలి. ఆ వర్డ్స్ ఏంటంటే హియర్, దేర్, నౌ, దెన్, దస్, ఇన్, డౌన్, అవే, అప్ ఎక్సెట్రా. ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు కూడా మనం ఏంటి ఇన్వర్షన్‌ని యూజ్ చేయాలన్నమాట. ఇన్వర్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎంఫసైజ్. డైలీ యూజ్‌గా మనం ఇన్వర్షన్‌ని యూజ్ చేయాల్సిన లేదు. కొన్ని కొన్ని వర్డ్స్ వచ్చినప్పుడు కొన్ని సిట్యుయేషన్‌లో మాత్రమే ఈ ఇన్వర్షన్ అనేది యూజ్ అవుతుంది. సో, అప్పుడు ఇన్వర్షన్ క్లారిటీ వచ్చింది కదా! ఇన్వర్షన్ అనేది కంప్లీట్ ఇన్వర్షన్ అండ్ పార్షియల్ ఇన్వర్షన్. ఏదైనా గానీ యాడ్వర్బ్ తర్వాత సబ్జెక్ట్ రాకుండా అక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్ రావాలి. సో, హెల్పింగ్ వెర్బ్ గానీ, మెయిన్ వెర్బ్ గానీ యాడ్వర్బ్ తర్వాత వస్తే అవి ఇన్వర్షన్‌లో ఉన్నాయని అర్థం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నంబర్ 12. రూల్ నంబర్ 13 చూడండి. చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఫాస్ట్‌గా మనకు గుర్తుంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే హీ గోస్ టు టెంపుల్. సో, అతను టెంపుల్‌కెళ్తున్నాడు. ఎందుకెళ్తున్నాడు? ప్రేయర్ చేయడానికెళ్తున్నాడు. నెక్స్ట్ సెకండ్‌ది చూడండి. హీ గోస్ టు ద టెంపుల్. అంటే అతను టెంపుల్‌కే వెళ్తున్నాడు. కానీ ఒక పర్టిక్యులర్ పర్పస్ కోసం వెళ్తున్నాడు అని అర్థం. సో, ఎప్పుడైతే టెంపుల్‌ని నార్మల్ ప్రే చేయడానికి టెంపుల్ అనేది మనం యూజ్ చేస్తాం. దాని పర్పస్ కోసం వెళ్తున్నప్పుడు దాని ప్రైమరీ పర్పస్‌గా తీసుకోవాలి. అదే పర్టిక్యులర్‌గా ఏదైనా వర్క్‌తో వెళ్తున్నామంటే దాన్ని సెకండరీ పర్పస్‌గా తీసుకోవాలి. అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. హీ గోస్ టు పార్క్. పార్క్ ఎందుకెళ్తారు? జస్ట్ వాకింగ్‌కి లేకపోతే అలా నేచర్‌ని ఎంజాయ్ చేయడానికి. హీ గోస్ టు ద పార్క్ అంటే ఆ పార్క్‌కి వెళ్ళేదాన్ని పర్టిక్యులర్ ఇష్యూ కోసం అతను వెళ్తున్నాడు అని. ఈ రూల్‌ని ఇంకొంచెం డెప్త్‌గా తెలుసుకుందాం రండి. సో, ఇప్పుడిక్కడ గో టు ప్లస్ ప్లేస్. గో టు ప్లస్ ప్లేస్ వచ్చినప్పుడు అనే వర్డ్‌ని మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు యూజ్ చేయకూడదు? ఎప్పుడు యూజ్ చేయకూడదంటే జనరల్ గాని ప్రైమరీ పర్పస్ కోసం. లేకపోతే టెంపుల్స్, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఇలాంటివన్నీ ఎందుకు పెడతారు? చదువుకోవడానికి పెడతారు. సో, అలాంటిది చెప్పేటప్పుడు అనే ఆర్టికల్‌ని మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. మెయిన్ రీజన్ గాని రెగ్యులర్‌గా ఉండే యాక్టివిటీ. దాని యొక్క మెయిన్ రీజన్ దాని మెయిన్ పర్పస్ ఏముందో ఆ పర్పస్ కోసం చేస్తున్నప్పుడు అనే ఆర్టికల్‌ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండరీ పర్పస్ ఏంటంటే స్పెసిఫిక్‌గా దేనికైనా యూజ్ చేసినప్పుడు గో టు ద ప్లస్ ప్లేస్ అంటే స్పెసిఫిక్‌గా మనం యూజ్ చేసినప్పుడు దాన్ని సెకండరీ పర్పస్ కోసం యూజ్ చేసినప్పుడు అనే ఆర్టికల్‌ని యూజ్ చేయాలి. పర్టిక్యులర్‌గా విజిట్ చేసినప్పుడు గానీ, నాట్ ద యూజువల్ ఫంక్షన్ గాకుండా ఏదైనా డిఫరెంట్‌గా చేసినప్పుడు అనే ఆర్టికల్‌ని యూజ్ చేయాలి. ఇప్పుడు కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. వీటన్నిటికి కూడా మీరు ఆన్సర్ చేయాలి ఇప్పుడు. ఇది చాలా ఈజీ రూల్ కదా! షీ గోస్ డాష్ స్కూల్ ఎవ్రీడే. తను స్కూల్‌కి ఎవ్రీడే ఎళ్తుంది. అంటే ఎలాంటి పర్టిక్యులర్ కాదు జనరల్‌గా వెళ్తుంది. సో, ప్రైమరీ పర్పస్. షీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే. నెక్స్ట్ చూడండి. హి వెంట్ డాష్ హాస్పిటల్ టు సీ హిస్ ఫ్రెండ్. అతను హాస్పిటల్‌కెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్‌ని చూడడానికి. దీనికి ఏం ఆన్సర్ వచ్చిద్దో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దే గో డాష్ చర్చ్ ఆన్ సండేస్. సండేస్ వాళ్ళు చర్చ్‌కెళ్తూ ఉంటారు. సో, అది నార్మల్‌గా చర్చ్‌కెందుకెళ్తారు? ప్రతి సండే వెళ్తూ ఉన్నారు అంటే అది యాక్టివిటీ అనమాట. డైలీ యాక్టివిటీగా ఉంటుంది. తర్వాత ఐ వెంట్ డాష్ ద బ్యాంక్ టు డిపాజిట్ మనీ. మనీని డిపాజిట్ చేయడానికి బ్యాంక్‌కెళ్ళాను అంటున్నాడు. సో, ఈ 4 క్వెషన్స్‌కి కూడా ఆన్సర్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నంబర్ 30. నంబర్ 14 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రూల్‌లో మనం కొన్ని వర్డ్స్‌ని గుర్తుపెట్టేసుకోవాలి. అప్పుడే మనకి బాగా వస్తుంది. చూడండి. సో, ఫస్ట్ నో సూనర్, హార్డ్‌లీ, స్కార్స్‌లీ ఇవన్నీ కూడా యాడ్‌వర్బ్స్‌గా యూజ్ అవుతాయని ఇందాక చెప్పుకున్నాం కదా! ఎప్పుడైనా ఏదైనా సెంటెన్స్‌లో నో సూనర్ అనే వర్డ్ వస్తే మనం థాన్ థాన్ అనేది యూజ్ చేయాలి. అదే హార్డ్‌లీ గాని, స్కార్స్‌లీ గాని వచ్చినియంటే వెన్ అనేది యూజ్ చేయాలి. సో, ఎప్పుడైనా గానీ నో సూనర్, హార్డ్‌లీ, స్కార్స్‌లీ ఇలాంటి వర్డ్స్ వస్తే అవనేవి దాని నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి ఒక హెల్పింగ్ వెర్బ్‌ని క్యారీ చేస్తూ వస్తాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నంబర్ 14. ఇప్పుడు ఇంకొంచెం ఇన్ డెప్త్‌గా చూద్దాం రండి. ఇక్కడ చూడండి యాడ్‌వర్బ్స్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ అంటే యాడ్‌వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ టెల్ అస్ హౌ ఆఫ్టెన్ యాన్ యాక్షన్ హ్యాపెన్. దే యూజువల్లీ కమ్ బిఫోర్ ద మెయిన్ వెర్బ్ అంటే హెల్పింగ్ వెర్బ్ నాట్ ఆఫ్టర్ టు బీ వెర్బ్. సో, ఆఫ్టర్ రావు బిఫోరే వస్తాయి అని అర్థం అనమాట. సో, ఇక్కడ ఆర్డర్ ఫ్రీక్వెన్సీ చూడండి. ఇక్కడ ఉన్న ఈ వర్డ్స్ అన్నీ కూడా మనం ఈ వర్డ్స్ తర్వాత ఖచ్చితంగా ఒక యాడ్‌వర్బ్ అనేది వస్తుంది అని అర్థం అనమాట. సారీ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది అని. సో, నో సూనర్, హార్డ్‌లీ, స్కార్స్‌లీ, రేర్‌లీ, సెల్డమ్, సమ్‌టైమ్స్, ఆఫ్టెన్, యూజువల్లీ, ఆల్వేస్.
సో, ఈ వర్డ్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. లేకపోతే క్వెషన్స్‌లో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడైనా గానీ, ఓకే. ఈ వర్డ్ వచ్చిందంటే ఇలా రాయాలి. లేకపోతే దీని తర్వాత హెల్పింగ్ వెర్బ్ వస్తుంది అని మనం ఈ రూల్‌ని బాగా గుర్తుపెట్టుకోవాలి. సో, ఇప్పుడు చూడండి. దీని యొక్క మీనింగ్ ఏంటి? యూజేజ్ ఏంటంటే నో సూనర్ అంటే ఇమ్మీడియేట్‌లీ, హార్డ్‌లీ అని అర్థం. సో, నెక్స్ట్ హార్డ్‌లీ అంటే ఆల్‌మోస్ట్ నాట్, స్కార్స్‌లీ అంటే బేర్‌లీ అంటే మినిమమ్ చాలా తక్కువ అని. రేర్‌లీ అన్నా కూడా అంతే. నెక్స్ట్ సెల్డమ్ అంటే వెరీ రేర్‌లీ చాలా 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 తక్కువ అని. సమ్‌టైమ్స్ అంటే ఎట్ సమ్‌టైమ్స్, ఆఫ్టెన్ అంటే మెనీ టైమ్స్, యూజువల్లీ అంటే ఇన్ జనరల్‌గా, ఆల్వేస్ అంటే ఆల్ ద టైమ్ అనమాట. యూజ్ బిఫోర్ మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్. సో, బిఫోర్ మెయిన్ వెర్బ్‌కి ముందు యూజ్ చేయాలి అని అంటున్నాడు. సో, ఎగ్జాంపుల్స్ చూద్దాం రండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి నో సూనర్ డిడ్ హీ రీచ్ హోమ్ దాన్ ఇట్స్ రెయినింగ్. సో, ట్రైన్ పడడానికి ముందే అతను వెళ్ళిపోయాడు అని అర్థం అనమాట ఇక్కడ. దాన్ అనేది యూజ్ చేస్తాం నో సూనర్ వచ్చినప్పుడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. హార్డ్లీ హ్యాడ్ ద క్లాస్ బిగన్ వెన్ ద బెల్ ర్యాంగ్. నెక్స్ట్ స్కేర్స్లీ హ్యాడ్ ఐ ఓపెన్ ద డోర్ వెన్ హీ కేమ్ ఇన్. రేర్లీ డస్ హీ స్పీక్ ఇన్ ద క్లాస్. సెల్డమ్ డూ వీ గెట్ సచ్ గుడ్ ఆఫర్స్. సో, ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ కిందొచ్చేసరికి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ షో హౌ ఆఫ్టెన్ సంథింగ్ హ్యాపెన్. దే మేక్ యువర్ సెంటెన్సెస్ క్లియర్ అండ్ స్ట్రాంగర్. ఎప్పుడైతే ఈ వర్డ్స్ని మనం ఒక సెంటెన్స్లో యూజ్ చేస్తామో అప్పుడు ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనేది మనకి క్లియర్గా అండ్ క్విక్గా ఫాస్ట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నో సూనర్ అన్నాడు అనుకో ఇమీడియట్గా కానీ హార్డ్లీ. ఓకే. నెక్స్ట్ యూజువల్లీ అంటే ఇన్ జనరల్‌గా జరుగుతుంది. ఇలా ఈ వర్డ్‌తోనే మనం దాని మీనింగ్ తెలుస్తుంది కాబట్టి ఆ సెంటెన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఫాస్ట్‌గా గ్యాదర్ చేయగలుగుతాం అని అర్థం అనమాట. సో, నో సూనర్ హ్యాడ్ హీ లెఫ్ట్ దాన్ దే స్టార్టెడ్ మీటింగ్. సో, ఇక్కడ ఇచ్చిన ప్రతి ఎగ్జాంపుల్‌ని కూడా ఒకసారి చదివి మంచిగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ క్వెషన్స్ ఇచ్చాడు. అవి కూడా ట్రై చేయండి. ఇక్కడ ప్రాక్టీస్ క్వెషన్స్ చూద్దామా? డాష్ హ్యాడ్ హీ ఓపెన్ ద డోర్ వెన్ హీ హియర్డ్ ఎ నాయిస్. డాష్ హీ హ్యాడ్ డాష్ హ్యాడ్ హీ ఓపెన్ ద డోర్ వెన్ హీ హియర్డ్ ఎ నాయిస్. సో, ఇక్కడ ఇచ్చిన ఈ 5 క్వెషన్స్‌కి ఆన్సర్స్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ వీడియో సీరీస్‌లో వీటన్నిటికి కూడా ఆన్సర్స్ చెప్తాను. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది రూల్ నంబర్ 14 అనమాట. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వర్డ్స్ అన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకొని వాటి మీనింగ్స్ అన్నిటిని గుర్తుపెట్టుకుంటే ఇలాంటి వర్డ్స్ ఎక్కడొచ్చినా గానీ ఎర్రర్ డిటెక్షన్‌లో కానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్‌లో గానీ మనం ఫాస్ట్‌గా, క్విక్‌గా ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. సో, క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. 15 చూడండి. చాలా మోస్ట్ ఫ్రీక్వెంట్‌గా క్వెషన్స్ వస్తాయి. అండ్ ఈ వర్డ్స్ అన్నిటిని మనం కరెక్ట్ వేలో గుర్తుపెట్టుకోకపోతే ఆ క్వెషన్స్‌ని మనం రాంగ్ చేయడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. సో, రూల్ నంబర్ 15 ఈజ్ ఆల్ అబౌట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకునే ముందు ఒక ఆబ్జెక్ట్ ఉంది అనేది మనం ఎలా తెలుసుకోగలమంటే వెర్బ్‌ని 3 క్వెషన్స్ అడిగితే మనకి ఆబ్జెక్ట్ ఉందా? లేదా? అనేది ఒక సెంటెన్స్‌లో తెలుస్తుంది. సో, వెర్బ్‌ని ఎప్పుడైనా మనం వాట్, హూ, హూమ్ అని క్వెషన్ చేస్తే అప్పుడు ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ వస్తే ఆ సెంటెన్స్‌లో ఆబ్జెక్ట్ ఉంది అని అర్థం అనమాట. సో, అలాగే ఇప్పుడు ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం రండి. హీ ఎంజాయ్డ్ ద పార్టీ. ఎంజాయ్డ్ అనేది వెర్బ్ కదా! ఓకే. వాట్ పార్టీ? ద పార్టీ. ఓకే. హీ ఎంజాయ్డ్ ఎట్ ద పార్టీ. ఎక్కడ ఎంజాయ్ చేశాడు? హీ ఎంజాయ్డ్ ఎట్ ద పార్టీ. అంటే పార్టీ దగ్గర ఎంజాయ్ చేశాడు గానీ, హీ ఎంజాయ్డ్ వాట్? ఏం ఎంజాయ్ చేశాడు? లేదు. హీ ఎంజాయ్డ్ హూ? ఎవరిని ఎంజాయ్? నో. హీ ఎంజాయ్డ్ హూమ్? నో. సో, కాబట్టి సెకండ్ సెంటెన్స్ అనేది రాంగ్ అయింది. సో, సెకండ్ సెంటెన్స్‌ని మనం కరెక్ట్‌గా చేయాలి అంటే షీ ఎంజాయ్డ్ హర్‌సెల్ఫ్ ఎట్ ద పార్టీ. ఓకే. షీ ఎంజాయ్డ్ హర్‌సెల్ఫ్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేశామంటే అప్పుడు ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ హీ ఎంజాయ్డ్ ద పార్టీ ఈ సెంటెన్స్ కరెక్టే. నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి. హీ అవైల్డ్ ఆఫ్ ద ఆపర్చునిటీ అండ్ దిస్ గెట్ ఎ ప్రమోషన్. సో, హీ అవైల్డ్ ఆఫ్ వాట్ హీ ఆఫ్? సో, దానికి ఆన్సర్ లేదు. ఇక్కడ కూడా మనం హిమ్‌సెల్ఫ్ అనేదాన్ని ఇంక్లూడ్ చేయాలి. హీ అవైల్డ్ హిమ్‌సెల్ఫ్ ఆఫ్ ద ఆపర్చునిటీ అండ్ దిస్ గాట్ ఎ ప్రమోషన్. సో, హిమ్‌సెల్ఫ్ అనేది పెడితే అప్పుడు మనకి సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుందనమాట. హీ ఎంజాయ్డ్ వాట్? ద పార్టీ. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. సో, ఎందుకు ఇది రైట్ అయిందంటే ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి క్వెషన్‌లో మనకి హీ ఎంజాయ్డ్ ద పార్టీ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అయింది. షీ ఎంజాయ్డ్ డాష్ ఎట్ ద పార్టీ. షీ ఎంజాయ్డ్ హర్‌సెల్ఫ్ ఎట్ ద పార్టీ. సో, ఇక్కడ హర్‌సెల్ఫ్ అనేది లేకపోతే మనకు ఆబ్జెక్ట్ లేదు. హర్‌సెల్ఫ్ అని ఇంక్లూడ్ చేశామంటే అప్పుడు మనకి సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. అయితే ఎందుకు ఈ ఆబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఏంటి అంటే కొన్ని వర్డ్స్‌కి ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ వర్డ్స్ ఏంటంటే ఎంజాయ్, అవైల్, అబ్సెంట్, ప్రైడ్, అడ్జస్ట్, ఎక్విట్, రీకన్సైల్. ఈ వర్డ్స్ అన్నిటికి కూడా ఆల్వేస్ రిక్వైర్స్ యాన్ ఆబ్జెక్ట్.
సో, ప్రతిసారి కూడా ఆబ్జెక్ట్ అనేది ఉండాలి. ఆబ్జెక్ట్ ఉంటేనే ఆ వర్డ్స్ ఉన్న సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. ఒకవేళ ఆబ్జెక్ట్ లేదు అనంటే ఆ సెంటెన్స్ అనేది రాంగ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఉందా లేదా అని మనం తెలుసుకోవాలనుకుంటే వెర్బ్‌ని వాట్, హూ, హూమ్ అనే క్వెషన్స్ వేస్తే వెర్బ్ నుంచి వచ్చే ఆన్సర్ ఉంది అనంటే అప్పుడు ఆ సెంటెన్స్‌లో ఆబ్జెక్ట్ ఉంది అని. ఒకవేళ ఆన్సర్ ఏది రాలేదంటే ఆ సెంటెన్స్‌లో ఆబ్జెక్ట్ లేదు అని అర్థం. సో, క్విక్ గ్లాన్స్ చూద్దాం రండి. ఓకే. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఈ 3 క్వెషన్స్‌కి ఆన్సర్. హి ఎంజాయ్డ్ డాష్ ఎట్ ద పిక్నిక్. షీ అవైల్డ్ డాష్ ఆఫ్ ద ఛాన్స్. దే అబ్సెంటెడ్ డాష్ ఫ్రమ్ ద స్కూల్. ఈ 3 క్వెషన్స్‌కి కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ చేయండి. సో, ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అండ్ ఆబ్జెక్ట్ రూల్. ఇక్కడేంటంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వచ్చేసరికి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేవి ఏంటి? ఇందాకల యూజ్ చేసాం కదా! హిమ్‌సెల్ఫ్, హెర్‌సెల్ఫ్ వాటన్నిటిని కూడా మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. నార్మల్‌గా మన ప్రొనౌన్స్ ఏముంటాయి? ఐ, యూ, హీ, షీ, ఇట్, వి, దే అని ఉంటాయి. వాటికి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనంటే ఏంటంటే ఐకి మైసెల్ఫ్, యూకి యువర్ సెల్ఫ్, హీకి హిమ్‌సెల్ఫ్, షీకి హెర్‌సెల్ఫ్, ఇట్‌సెల్ఫ్, అవర్ దెమ్‌సెల్వ్స్ ఇవన్నీ కూడా రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసాం కదా ఇందాల హీ ఎంజాయ్డ్ ద పార్టీ, హీ ఎంజాయ్డ్ ఎట్ ద పార్టీ ఇది రాంగ్. He enjoyed himself at the party is the right statement. సో, ఎంజాయ్ నీడ్స్ ఎన్ ఆబ్జెక్ట్. ఎంజాయ్ అనే వర్డ్ అనేది ఆబ్జెక్ట్‌కి ఖచ్చితంగా కావాలి. అలాంటి వర్డ్స్ ఏంటివి? వెర్బ్స్ దట్ ఆల్వేస్ నీడ్ ఆబ్జెక్ట్. ఎంజాయ్, అవైల్, అబ్సెంట్, రైడ్, అడ్జస్ట్, అక్విట్, రీకన్సైల్. అదే ఇక్కడ ఇచ్చాడు. మోర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. షీ ఎంజాయ్డ్ హెర్‌సెల్ఫ్ ఎట్ ద ఫంక్షన్. హీ అవైల్డ్ హిమ్‌సెల్ఫ్ ఆఫ్ ద ఆపర్చునిటీ. సో, ఇలా ఏదైనా వచ్చింది అనంటే కొన్ని వర్డ్స్‌కి ఆబ్జెక్ట్ ఉండాలి కాబట్టి అప్పుడు మనం ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్‌ని యూజ్ చేస్తే ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఫర్ ఓకే. ఇవన్నీ అయిపోయింది కదా! నెక్స్ట్ రాంగ్ వర్సెస్ కరెక్ట్. హీ అవైల్డ్ ఆఫ్ ద ఆపర్చునిటీ కాదు. హీ అవైల్డ్ హిమ్ ఆఫ్ ద ఆపర్చునిటీ. దే అబ్సెంటెడ్ ఫ్రమ్ ద క్లాస్ కాదు. దే అబ్సెంటెడ్ దెమ్‌సెల్వ్స్ ఫ్రమ్ ద క్లాస్. సో, ఇక్కడ చూడండి కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. హీ ఎంజాయ్ డాష్ ఎట్ పిక్నిక్. ఈ క్వెషన్సే నేను ఇందాల ఇచ్చాను. సో, ఈ క్వెషన్స్ అన్నిటికి 5 క్వెషన్స్ ఉన్నాయి కదా! కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్స్‌ని కామెంట్ చేయండి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రూల్ నంబర్ 15. మోస్ట్ ఇంపార్టెంట్ 5 గ్రామర్ రూల్స్ నేర్చేసుకున్నారు కదా! నెక్స్ట్ ఇంకో 5 గ్రామర్ రూల్స్ కోసం ఈ వీడియో సిరీస్ యొక్క పార్ట్ 2ని చూడండి. అందులో కూడా చాలా ఇంపార్టెంట్ గ్రామర్ రూల్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. సో, ఇలా ఈరోజు మొత్తం 10 గ్రామర్ రూల్స్‌ని మనం కంప్లీట్ చేసేస్తామన్నమాట. ఓకే. థ్యాంక్ యూ.